క్రోషియోస్లోని అడ్వాన్స్గా వెళ్ళే కొలది రోజెస్ అన్నివి ఇన్ని విధాలుగా క్రోషెట్ చేయొచ్చు అనమాట. మనం బేసిక్గా బిగినర్స్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాం కదా ప్రజెంట్. ఇప్పుడు ఇది కూడా సింపులే, కాకపోతే పెటల్స్ అనేవి కాస్త టైం పడుతుంది అనమాట. రిజల్ట్ అంతే బాగా వస్తాయి. ఇవి కూడా జస్ట్ ప్రాక్టీస్ మీద వస్తాయి. మనకు బేసిక్స్ వచ్చేస్తే ఇవి కూడా ఐడియా మీద క్రోషో చేయొచ్చు. ఫర్దర్ సెషన్స్లో చూద్దాము ఇలాంటి రోజెస్ క్రోషో చేయడం కూడా. లైవ్ సెషన్ కామెంట్స్లోని ఒకరు డోర్ డెకార్ లేదా డోర్ హ్యాంగింగ్ చేయమని చెప్పారు, అంటే కర్టన్ లాగా. కర్టన్స్ కూడా ఇవే ఐడియాస్ మనం జస్ట్ యూటిలైజ్ చేయొచ్చండి. ఇలాంటివి ఒక ఫ్యూ క్రోషెట్ చేసిన తర్వాత జస్ట్ మనకి హ్యాంగింగ్స్ లాగా అటాచ్ చేయొచ్చు. అదొక పద్ధతి అనమాట. ఈజీ మెథడ్స్ అనమాట బిగినర్స్ ప్రాజెక్ట్స్. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, ఒక ఐడియా లాగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లైవ్ సెషన్లోని ఇవి కాస్త చేయడం అనేది కాస్త టైం టేకింగ్ కాబట్టి నాకుండే టైం ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. వీటినే మనం హెయిర్ బ్యాండ్స్గా యూస్ చేయొచ్చు, లేదంటే కాస్త ఇందాక చెప్పినట్టుగా ఫ్యూ మనం క్రోష్ చేసి హ్యాంగింగ్స్ కింద కూడా డోర్ కర్టన్స్ లాగా డిజైన్ చేయొచ్చు. ఈవెన్ ప్రజెంట్ ఇప్పుడు రోజ్ కీ చైన్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇలాంటివి చేయగా ప్రయత్నించగా ఐడియాస్ అంటూ వస్తాయి అన్నమాట. ఓన్గా కొన్ని మనం చేయొచ్చు. నేను అలాగే ప్రయత్నించేదాన్ని. జస్ట్ బేసిక్స్ అనమాట. మనకి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చాలానే వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తూ చేయొచ్చు. మన వీడియోస్లో కూడా చెప్తున్నాను కదా, లైవ్ సెషన్లో కూడా ఇంకా ఇలాంటివి ఇంకా ఫర్దర్గా చూద్దాము. ఐడియాస్ బాగానే వస్తాయి ప్రయత్నిస్తే మాత్రం. చూసి వదిలేకుండా కాస్త ప్రయత్నిస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తాయి. క్రోషెస్ ఏం పెద్ద మరీ కష్టమైతే కాదు.